ఏలినాటి శని అంటే 7.5 సంవత్సరాల శని అని అర్థం అండి. మన జన్మరాశి ఉంటుంది చూసారా? మన జన్మరాశిలో కానీ, ముందు రాశిలో కానీ, తరువాతి రాశిలో కానీ శని ఉన్నప్పుడు మనకు ఏలినాటి శని ఉంటుంది. ఒక్కొక్క రాశిలోనూ శని 2.5 సంవత్సరాలు ఉంటాడు. ఆ లెక్క ప్రకారం మన ముందు రాశిలోనూ, మన రాశిలోనూ, తర్వాత రాశిలోనూ కలిపి 7.5 ఏళ్ళు ఉంటాడు. ఆ విధంగా మనకు ఏలినాటి శని ఉంటుంది. ప్రస్తుతం అనగా మొన్న మార్చి 29వ తేదీ శని మీనరాశిలోకి రావడం జరిగింది. అప్పుడు కొత్తగా మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని వచ్చిందండి. ఆ విధంగా మనం చూసుకుంటే మేషం వాళ్ళకి ఇంకా దాదాపుగా 7.5 సంవత్సరాలు ఉంది. మీనరాశి వాళ్ళకి ఇంకొక 5 సంవత్సరాల పాటు ఏలినాటి శని ఉంటుంది. కుంభరాశి వాళ్ళకి ఇంకా 2.5 సంవత్సరాల పాటు ఏలినాటి శని ఉంటుంది. ఏలినాటి శనిలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి అని కొంతమంది భావిస్తూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. కొంతవరకు నిజమే. అయితే మన యొక్క పుణ్య పాప కర్మలను ఉద్దేశించే ఈ యొక్క శని ప్రభావం అనేది ఉంటుంది, దృష్టిలో పెట్టుకోండి. ఏది ఏమైనప్పటికీ ఏలినాటి శని ప్రస్తుతం ఉన్నటువంటి మేష రాశి వాళ్ళు కావచ్చు, కుంభము మరియు మీనం, ఈ ముగ్గురు కూడా శనివారం నాడు మినుములు లేదా మినుము సంబంధమైనటువంటి పదార్థం, నువ్వులు లేదా నువ్వుల సంబంధమైనటువంటి పదార్థం, అదేవిధంగా బెల్లంతో చేసినటువంటి పాయసం కావచ్చు, అలాగే నల్లటి బట్ట ఏదైనా కూడా కావచ్చు, అదేవిధంగా ఇనుము సంబంధమైనటువంటి వస్తువులు, ఇవేవైనా సరే శనివారం నాడు శని ప్రీతి కొరకు దానం చేస్తే అవసరమైనటువంటి వ్యక్తికి ఖచ్చితంగా శనిదేవుడు శాంతిస్తాడు, ఆయన అనుగ్రహిస్తాడు. వీళ్ళకే దానం చేయాలని లేదు. మీరు ఇచ్చేటటువంటి వస్తువు ఎవరికి ఉపయోగపడుతుందో వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు ఉపయోగించుకోవాలి. అంతేకాక శనివారం నాడు జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి. శనిదేవుడి శ్లోకం చెబుతూ, కనీసం శనిదేవాయ నమః అని చెబుతూ అయినా సరే జమ్మి చెట్టు చుట్టూ కనీసం 3 ప్రదక్షిణలు 108 వరకు మీ శక్తిని బట్టి